లోక సంబంధమైన సంబంధాలు ఎలాంటి వాళ్ళు చనిపోగానే వాళ్ళకి మనకి కటాఫ్ అవుతాయి. కానీ పునరుద్ధాన శక్తి, పునరుద్ధానుడైన యేసయ్య ఎవరిలో అయితే నివసిస్తుంటాడో వాళ్ళతో మన జీవితం, వాళ్ళతో మన సంబంధం చావుతో ముగిసిపోదు. నిత్యత్వం పర్యంతం ఆ సంబంధం కొనసాగుతుంది. అందుకనే లోక మర్యాదలు మమకారాలు గతించిపోతే ఆత్మీయులతో అక్షయ అనుగ్రహించితే లోక మర్యాదలు మమకారాలు గతించిపోతే ఆత్మీయులతో సో పునరుద్ధాన శక్తి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారంటే ఆత్మీయత, అక్షయ అనుబంధం నిత్యత్వంలోనికి తీసుకెళ్తుంది. ఇంకా పౌలు దేని జయించాడు? రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక ప్రయాణంలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజన వలనైన ఆపదల్లోను. చూడండి, ప్రయాణాల్లో ఆపదలు, నా సొంత బంధువులు, సొంత ప్రజలు నన్ను వెన్నుపోటు కొనడానికి ప్లాన్ వేస్తున్నప్పుడు, నా కొరకు పొంచి ఉన్నప్పుడు, నన్ను అప్పగించాలి, నన్ను పట్టించాలని చూస్తున్నప్పుడు వాటన్నింటినీ జయించాడు. అది పునరుద్ధాన శక్తి. ఇంకా నదుల వల్ల ఆపదలు, అన్న జనుల వల్ల ఆపదలు, పట్టణంలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరులు, నేను కూడా క్రైస్తవుని, నేను కూడా పాస్టర్ని, నేను కూడా విశ్వాసిని, నేను కూడా చర్చ్ సభ్యుని అని మోసం చేసే లాంటి మనుషులు, ప్రేమించినట్టుగా ఉండి ప్రేమించి పట్టించే క్రైస్తవ సహోదరులు, దేవుని బిడ్డలతో కూడా ఆయనతో ప్రమాదం ఉంది. వీటన్నిటిని ఆయన జయించాడు. దేని వలన? పునరుద్ధానుడైన యేసయ్య, పునరుద్ధాన శక్తి. ఆ శక్తితో సహవాసం చేస్తున్నాడు, ఆ వ్యక్తితో సహవాసం చేస్తున్నాడు. సో ఈ రోజు మన జీవితంలో పాపాన్ని, శోధనలు, కరువులు, ఖడ్గములు, బాధలు, హింసలు వీటన్నిటినీ జయించాలంటే పునరుద్ధాన శక్తి మనందరికీ కావాలి, లభించాలి, అనుభవించాలి. మనం పుట్టిందే యేసయ్య శక్తిని, యేసయ్య పునరుద్ధానుడైన యేసయ్యను మన జీవితాల్లో కలిగి జీవించి, ఆయన పోలి ఆయన మాదిరి జీవితం జీవించి చనిపోవాలి. అందుకనే యెషయా గ్రంథంలో అన్నాడు, నా మహిమ కోసం సృజించుకొనిన మనుష్యుడు. ఆయన మహిమ, పునరుద్ధాన తేజస్సు, ఆయన పునరుద్ధాన మహిమ, ఆయన పునరుద్ధాన శక్తి మన ఆత్మలో, మన హృదయాలు, మన జీవితాలు సంపూర్ణంగా నివసించినప్పుడు మనం సంపూర్ణ పరిశుద్ధులు, సంపూర్ణ భక్తులు, సంపూర్ణ విధేయులు, సంపూర్ణ నీతి కలిగిన మనుషులుగా మనం మారిపోయాం. చీకటి, దురాత్మ, అంధకార శక్తులన్నింటినీ, అవిధేయతను, భక్తిహీనతను, అవిధేయతను అన్నింటినీ జయించే శక్తి పునరుద్ధాన శక్తి. సో ఆ శక్తిని మనం ఈరోజు అడుగుదాం, ఆ వ్యక్తిని మనం అడుగుదాం. మన యేసయ్య కేవలం వ్యక్తి కాదు, ఆయన శక్తి, సర్వశక్తి మంతుడు. సో ఆ సర్వశక్తి మంతుడు ఆ పునరుద్ధాన శక్తిని మన జీవితం ద్వారా, మన బ్రతుకు ద్వారా ఈ లోకానికి చూపించాలని ఆశపడు. ఈ రోజు మనం చేయాల్సింది అపోస్తలుడైన పౌలులాగా నామంటే బ్రతుకుంటే క్రీస్తు చావైతే లాభం అనే నిర్ణయం, తీర్మానం మనందరం తీసుకొని ఆయన పాదాలు ఎదుగుతారు. మోకరిద్దాం, అందరూ తల్లు వచ్చండి, మోకరిద్దాం.
అందరూ దయచేసి కళ్ళు వచ్చినట్లయితే మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు వంచండి. యేసయ్యను అడగండి, అయ్యా పునరుద్ధాన శక్తి నాకు కావాలి, పునరుద్ధారణ యేసయ్యను నాకు కావాలి, నా హృదయంలో నివసించాలి, నా చూపులో, నా క్రియలో, నా మాటలో, నా ప్రవర్తనలో నీవు ఉండాలి, నేను పోలిన మాదిరి జీవితం నేను జీవించాలి. పునరుద్ధాన శక్తి కలిగి సాతాను మీద, పాపం మీద విజయోత్సవంతో ఎలా ఊరేగించబడ్డావో నేను అలా ఊరేగించబడాలి. అందరూ తల్లి వంచండి, ప్రార్థన చేస్తున్నారు. దేవుడున్న ప్రార్థన చేస్తున్నాడు. మహాపరిశుద్ధులు, పరిశుద్ధులు, ప్రేమ కలిగిన దేవా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ఈ పాదములకు నమస్కారం దేవా, స్తోత్రములు నా ప్రభువా. అవునా ప్రభు, అవున దేవునికి స్తోత్రం దినాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా. నా ప్రభు, పాపమైన మా గురించి నా తండ్రి సేవలో మరణించామైనా అందరి బట్టి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ఆయన ఈ మందిరంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా నా ప్రభు కేవలం తండ్రి నీకు సాక్షిగా జీవించడానికి కృప చూపండి నాయన. స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. ఈ బలమైన రేపటినైనా ప్రతి ఒక్కరు భద్రపరచుకున్న స్తోత్రములు నాయన. స్తోత్రం నా ప్రభు, నీకు మారు నాయన ఈ సేవలు బలంగా వాడపడండి దేవా. స్తోత్రములు మీ దాసులు బలపరచండి నాయన. స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. నా ప్రభు, ఇంతకీ నా ప్రభు గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నా ప్రభు వేల వేల స్తోత్రములు నాయన. స్తోత్రములు తెలుస్తున్నప్పుడు ముందున్న కార్యక్రమాలు నా ప్రభు విజయవంతంగా జరిపించుకోమని దేవా వేల వేల స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాయి. ఈ పాఠాలు నమస్కారం చెల్లిస్తున్నాయి. ఈ చిన్న ప్రార్థన మా ప్రభుత్వం ఏ స్థానంలో అడిగి వెళ్ళిపోతున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కానుక పాట పాడుకుందాం.
Hallelujah.